I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. I also greet people who are watching live from different parts of the world. మరి ప్రపంచవ్యాప్తంగా లైవ్లో యొక్క ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. I would request you to share this link to your friends and family so that they may be blessed by this service. మరి యొక్క ఆరాధనను గురించిన లింక్ మీ బంధుమిత్రులతో స్నేహితులందరితోనే మరి మీరు పంచుకోండి. అందరూ కూడా దీవించబడాలన్నది మా ప్రార్థన. How many of you are excited to be in the presence of the Lord? ఎంతమందికి దేవుడి సన్నిధిని బట్టి సంతోషంగా ఉంది? Hallelujah. హల్లెలూయా. Before I go into the word, I would like to welcome all the people who have come today for the very first time. వాక్యంలోనికి వెళ్లే ముందు మరి ఈరోజు చాలా మంది వచ్చి ఉన్నారు. మరి మొదటిసారి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలండి. From Pastor Titus from Etu Nagaram, we welcome you. మరి పాస్టర్ టైటస్ అయ్య గారు ఏటూరు నాగారం నుండి వచ్చారు. అందరం ఆ వందనాలు చెల్లిద్దాం, చప్పట్లు కొడదాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. And I also welcome my Pedama, Elizabeth Pedama. After the launch, she came for the very first time. మరి చాలా దినముల తర్వాత మా పెద్దనాన్న గారు మా పెద్దమ్మ గారు మన మధ్యలో ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. In spite of their health, they still yet choose to come and to support this ministry. మరి వారు కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ పరిచర్య కొరకు ఎంతో సహకరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. Today I believe that something amazing is going to happen in this service. మరి ఈ రోజు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు కనుక ఏదో అద్భుత కార్యము జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. How many of you believe that something is going to happen? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు? Hallelujah. We హల్లెలూయా. always have to come to church with expectation. చూడండి, ప్రభువు దగ్గరికి ఏదో ఆశించి విశ్వసించి మాత్రమే రావాలి. Today I am going to preach about healing. ఈ రోజు స్వస్థత గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. So before going into the word, let's pray. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. Father, in the name of Jesus, we come before you, Lord, with expectation, Lord. ప్రభు, విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. We pray, Jesus, that you take over these services, and I pray, Jesus, that whoever is watching live, may their lives be transformed, mind be renewed, receive healing in their bodies, and let there be a breakthrough in their life, Lord. ప్రభు, లైవ్ లో వీక్షిస్తున్న వారైనా ఇక్కడ ఉన్నవారైనా వాక్యం వింటుండగా వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరుగును గాక. Let there be a turnaround in their lives, Lord. నాయన, పరిస్థితులన్నీ మారిపోవును గాక. And let we give you glory, Lord, and the testimony will be that only you could have done it, Lord. ప్రభు, మా జీవితాల్లో మార్పు కలుగుతుండగా మహిమ నీకే కలుగును గాక. In the mighty name of Jesus I pray, amen. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Let us turn our Bibles to 3rd John chapter 1 verse 2. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. I will read out to you. Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీవు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుతూ సుఖముగా సౌఖ్యముగా ఉండవలనని నా ప్రార్థన. It says, God says, beloved. అక్కడ ప్రియుడా అని వ్రాయబడి ఉంది. This verse is dedicated to the beloved people of God. చూడండి, ప్రభువు ప్రేమించే ఆ ప్రియమైన వారి కొరకు ఈ వాగ్దానం రాయబడింది. Do you believe that you are God's beloved? మరి మీరు నమ్ముతున్నారా నీవు ప్రభువుకు ప్రియమైన వాడివని? Are you believing it today? నమ్ముతున్నావా ఈ రోజే అని? Say with me, I am God's beloved. చెప్పండి అందరు నాతో కూడా, నేను ప్రియమైన వాడిని ప్రభువుకి. I am God's beloved. మరి నేను ప్రభువుకు ఎంతో ప్రియమైన వాడిని. So everybody keeps asking me, what is the will of God? అందరూ అడుగుతుంటారు, మరి దేవుని చిత్తం నా పట్ల ఏంటి అని. Here clearly mentions that above all things that you may prosper and be in health even as your soul is prospering. అక్కడ చక్కగా స్పష్టంగా రాయబడింది, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి అని. Meaning God wants you to be prosperous in all areas of your life. అంటే ఆత్మలోనే కాదు, మరి శారీరకముగా ఆర్థిక అన్ని విషయాలలో కూడా నువ్వు ఆత్మీయకంగా వర్ధిల్లాలి అన్న దేవుడి ఉద్దేశం. It could be finances, it could be health, it could be your spiritual growth and your anointing. God wants you to prosper in all areas of your life. మరి ప్రభువు చిత్తము మన పట్ల ఏంటంటే ఆత్మీయముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరముగా అన్ని రంగాలలో కూడా వర్ధిల్లాలి అని. People tell me that is this prosperity gospel, is this healing gospel,
or is it just some kind of gospel, a topic? కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇదేంటి మరి డబ్బును గురించి, ధనము గురించిన బోధన, లేకపోతే స్వస్థత గురించి బోధన, ఇదే బోధ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. There is only one gospel, that is a gospel of Jesus Christ, where he wants everybody to prosper in all areas of our life. చూడండి, రకరకాల సువార్తలు లేవు, సువార్త ఒక్కటే ఉంది. ఆ సువార్త యేసయ్యను గురించి ఏం చెప్తుందంటే మనం ఆత్మలో, శరీరములో, మరి అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లాలి అని. So people keep asking me, is it God's will for me to be healed, brother? మరి కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రభు చిత్తమేనా నేను స్వస్థపడుట అని. Is it God's will for me to be prosperous, brother? మరి నేను వర్ధిల్లాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలన్నది దేవుడి చిత్తమేనా అని. And my answer to them is, God's will is God's word. అయితే దేవుని చిత్తము దేవుడి వాక్యములో వ్రాయబడి ఉంది. And everything that is written in word is for you and me. చూడండి, వాక్యములో రాయబడి ఉన్న ప్రతి వాగ్దానము నీకు నాకు అది అనుగ్రహించబడి ఉంది. And whatever we want to achieve in life, whatever we want to see in our life, it is totally dependent on God's word alone. చూడండి, మన జీవితంలో మనం ఏది సంపాదించుకోవాలి, సాధించాలన్నా దేవుడి వాగ్దానాన్ని పట్టుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. Our foundation is God's word. మన పునాది దేవుడి వాక్యమే. And we should not be like carnal people. చూడండి, మరి లోకస్తుల వలె, శరీరస్తుల వల్ల మనం జీవించొద్దు. Who, you may ask me, who are carnal people, brother? మరి ఈ శరీరానుసారులు ఎవరు అని మీరు నన్ను అడగొచ్చు. Carnal people are those who go by their feelings, emotions, their angers, and what circumstances their life is going about. చూడండి, ప్రభువును నమ్ముకొని కూడా వారి మనస్సులో ఏమనిపిస్తుందో వాక్యానికి వేరుగా మరి ఎటువంటి ఆలోచనలు వస్తాయో ఇష్టం వచ్చినట్లు ఎవరైతే నడిపింపబడతారో వారే శరీరానుసారులు. They are always driven by emotions and negativity surrounding them. మరి వారు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అటువంటి ఆలోచనలను బట్టి వారు ఈడ్చుకొనబడుతూ ఉంటారు. As the circumstances are going in their life, their faith also keeps wavering here and there. మరి పరిస్థితులు వాళ్ళ జీవితంలో అటు ఇటు మారుతూ ఉన్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు, జీవిత విధానం కూడా వాక్యానికి వేరుగా మార్చుకుంటూ ఉంటారు. And God's will for you in your life is, the word says, he wants you to be healthy, he wants you to be prosperous, he wants to grow in spirit, he wants to impact your life so that you can be a blessing to people. చూడండి, ప్రభువు చిత్తము, ఉద్దేశం మనందరి పట్ల ఏంటంటే నువ్వు ఆత్మీయముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరముగా అన్ని రంగాల్లో దీవించబడి అనేకులను ప్రభావితం చేయాలి అని. Man's experiences and man's advices are not based on God's word. చూడండి, మనుషుల ఆలోచనలు, మాటలు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. Because people always keep changing. చూడండి, మనుష్యుడు ఎప్పుడు మారుతూ ఉంటాడు, దేవుడు మార్పు లేనివాడు. But God's word and God is forever same. You may change, I may change, but his word will always remain the same. చూడు, నీవు నేను మారిపోతూ ఉంటాం కానీ మరి దేవుడైన యెహోవా ఆయన మార్పు లేనివాడు, ఆయన వాక్యము నిరంతరము ఉన్నది. There are two ways that you can live your life. రెండు విధాలమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. You can either live by your own efforts. You can live by your own efforts, try to push things forward in your own hands and try to take ownership of everything that you have. చూడండి, మొదటి విధానం ఏంటంటే నీ సొంతగా, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎలా అనిపిస్తే అలా నువ్వు చేస్తూ జీవించడం, అది ఒక విధానము. And chasing success. మరి అలా సొంత శక్తి చేత విజయాన్ని పొందుకోవాలి అని అనుకోవడం ఒక విధానము. And the second way, which is God's way, that you depend solely on the grace of God in every walk of your life, whether it is your finances, whether it is your breakthrough, whether it is your healing, whatever aspect in your life, you can just depend on God's word and receive his grace and be blessed. చూడండి, రెండో విధానము నీ స్వబుద్ధికి ఆధారము కాకుండా మరి ప్రభువు వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని అన్ని విషయాల్లో, ఆర్థికంగా, మరి నీ కుటుంబంగా, సామాజికంగా అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడి జీవించడం, ఆయన కృపను ఆధారం చేసుకోవడం రెండో విధానం. What is your source of life? మరి నీ జీవితానికి ఆధారము ఏమై ఉన్నది? If I ask this question, my source of income is my job, my source of income is the rents I get, my source of income is my business, my source of income is from people, they say. చూడండి, నా జీవితానికి ఆధారము ఏంటి అని కొంతమందిని ప్రశ్నిస్తే మన ఉద్యోగం, వ్యాపారము, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇస్తే నేను బ్రతుకుతాను అలా చెప్తూ ఉంటారు. But our source is only Lord Jesus Christ. కానీ దేవుడి బిడ్డలమైన మన ఆధారం ఏంటంటే దేవుడి వాక్యము, వాగ్దానమే.
Everything's come from the Lord Jesus. మరి సమస్తము ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ద్వారా అనుగ్రహించబడుతూ ఉంటుంది. But we as believers, we constantly go by what the world is saying, what news channels are telling, what the circumstances are and people are talking about. We go by those thoughts. కానీ కొన్నిసార్లు ప్రభు యందు విశ్వాసం ఉంచక మనం విశ్వాసులమైండి కూడా లోకాన్ని అనుసరించి మరి లోక వార్తలను నమ్ముతూ అలా జీవిస్తూ ఉంటాం. So if a person loses a job, he feels that everything is gone. ఒక విశ్వాసి అయ్యుండి కూడా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు ఇక నా జీవితము ముగిసిపోయింది అని భయపడుతూ ఉంటారు కొంతమంది. If there is something, if his business is lost, he thinks that it is the end of the world for him. నా వ్యాపారంలో నేను మొత్తం పోగొట్టుకున్నాను, ఇక నా జీవితం అయిపోయింది, అంతము వచ్చేసింది అనుకుంటారు. Because you have set all those things as your source. చూడండి, ఉద్యోగమో వ్యాపారమో ఇంకా దేన్నో ప్రభువుకు వేరుగా మరి నీకు ఆధారం చేసుకొని ఉన్నావు నువ్వు. Because your foundation is on shaky ground. ఎందుకంటే అది మరి కదల్చబడే ఒక భూమి, అటువంటి పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. But if you have kept your faith on the foundation of the word and believed in God, then things would have been different. కానీ వాక్యం అనే బండ మీద కదల్చబడని ఆ క్రీస్తు ఆయన మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. We don't go by what is going in the world, the consequences of the world. If there is a pandemic or virus in the world, we go by what is written in the word. మరి లోకంలో ఎటువంటి మరణాలు తెగుళ్ళు ఏవి జరిగినా కూడా అవిటి మీద నువ్వు ఆధారపడొద్దు, వాక్యమే నీకు ఆధారము. As a child of God, your foundation is the word of God, and whatever is written in the word of God is the will of God for you and me. మరి దేవుని కుమారుడిగా నీవు ఆ వాగ్దానాన్ని మాత్రమే ఆధారం చేసుకొని వాక్యం ప్రకారమే నువ్వు జీవించినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. Today I am going to dwell specially about healing, how to receive healing in your body. చూడండి, ఈరోజు ప్రత్యేకంగా మరి స్వస్థతను గురించి, మీరు స్వస్థత నీ దేహంలో ఎలా పొందుకోవాలో నేను బోధిస్తాను. So you may say that you may have some circumstances, your body symptoms, you may look at your body symptom and say that I am not well today. చూడండి, నీ ఒంటిలో ఉన్న మార్పులను మరి పరీక్షించుకొని నాకు ఆరోగ్యం బాగలేదు అని నువ్వు అనుకోవచ్చు. Your situation may be that you may be weak in your body, that you may have going through some health challenges. All the symptoms on your body are showing up. But here the word is saying, beloved, I wish above all things that thou may prosper. So you may be confused, what is the will of God for me? చూడండి, నీ ఒంట్లో చూస్తేనేమో నీకు కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని సూచనలు, బలహీనతలు ఉన్నాయి. కానీ వాగ్దానం చూస్తేనేమో ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది శరీరంలో మరి అన్ని విషయంలో వర్ధిల్లుతావు అని రాయబడి ఉంది కదా. We must still believe in the God's word. అటువంటి పరిస్థితిలో కూడా శరీరానికి వేరుగా వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. Why? ఎందుకు అలాగా? Because God's word can transform your circumstances and all the things that you are facing today. God's word has the power to eradicate that sickness in your body. ఎందుకంటే నీవే పరిస్థితిలో ఉన్నా కూడా వాక్యాన్ని, వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు అది నీ జీవితంలో పరిస్థితులన్నిటిని మార్చివేసి నీకు మరి శక్తినిచ్చి ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టే సామర్థ్యం వాక్యంలో ఉంది. It can transform you today from being sick to being healthy. మరి వాక్యము నీ జీవితాన్ని రూపాంతరపరిచి నీ సాక్ష్యాన్ని మార్చేస్తుంది. From being unhealthy you can be healthy, from being poor you can be rich today if you catch the word of God with faith. చూడండి, వాగ్దానాన్ని మరి విశ్వసించినట్లయితే బలహీనత నుండి బలంలోనికి, దరిద్రత నుండి సమృద్ధిలోనికి ప్రభువు నిన్ను నడిపించుతాడు. World circumstances may change or may not change, but the word of God has a power to change those things in your life. లోకంలో మరి ఎటువంటి మార్పులు వస్తాయో రావో తెలియదు, కానీ వాక్యము, వాగ్దానము మన జీవితాన్ని మార్చివేస్తుంది. So you may ask me, how will these changes happen in my life? మరి ఈ వాక్యము ద్వారా నా జీవితంలో ఎలాగో మార్పు వస్తుంది అని నువ్వు అడగొచ్చు. When you know the nature of God, you will not, such questions will not arise in your mind. చూడండి, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది దేవుడి మనస్సు, ఆయన గుణగణాలు ఎటువంటివో నీకు అర్థమవుతే నువ్వు ఇటువంటి ప్రశ్నలు మన నీలో రేకెత్తవు. Because God is the same today, yesterday and forevermore. He is unchanging God. చూడండి, వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఎల్లప్పటికీ కూడా ఒకే రీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు. Today if the word is saying, my beloved, I wish to see above all things, I want to see you healthy and prosperous, it is the word of God and it is the will of God for you today. మరి నిన్ను గురించిన దేవుని చిత్తము, ఆయన మనస్సు ఏంటంటే ప్రియుడా నీవు ఆత్మతో పాటు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి అన్నది దేవుడి చిత్తము నీ పట్ల. Today
By the power of God, I declare that everybody who has come with sickness today will be free in the name of మరి Jesus. దేవుని శక్తి ద్వారా నేను మీ జీవితంలో ప్రవచిస్తున్నాను. ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా, రోగంతో వచ్చినా దానిని వాక్యము ద్వారా నేను వెళ్ళగొడుతున్నాను. You are not here by accident, but God's power is going to unleash on you and you will not be the same anymore. మరి అనాలోచితంగా నువ్వు ఇక్కడ లేవు. దేవుడి శక్తిని పొందుకొని నీ జీవితంలో గొప్ప మార్పు చూడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నావు. I pray for supernatural turnaround in your lives from today in the name of Jesus. ఓ మానవ అతీతమైన అసాధారణమైన దైవ శక్తి నీ జీవితాన్ని దర్శించునుగాక ఈ దినమున. So when you and me, we keep holding on to the word, the unchanging word and the unchanging God, things will start to happen in your life. చూడండి, మార్పు లేని వాక్యాన్ని, వాగ్దానాన్ని, దేవుణ్ణి పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఎన్నో మరి మార్పులు దేవుడు జరిగించగలడు. The word of God clearly says, hearing the word of God will increase your faith. చూడండి, వాక్యంలో రాయబడి ఉంది, వినుట వలన, వాక్యము వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుందంట. So today if you are believing for healing, as I am speaking today, healing is going to be generated in your bodies because your faith is growing in the word of God. మరి నువ్వు వాక్యం వింటుండగా నీలోనికి ఆ స్వస్థత ప్రభావము వచ్చి పనిచేయునుగాక. I prophesy today that every sickness from your body goes off in the name of Jesus. మరి నీ ఒంట్లో ప్రతి రోగము యేసు యొక్క వాగ్దానము ద్వారా తొలగిపోవునుగాక. From good it will become better. If it is better, it will become the best health in the name of Jesus. మరి బలహీనత నుండి బలములోనికి అంతకు అంత బలాభివృద్ధి కలుగునుగాక. God's will is not for you to be just good or better. He wants you to be the best of your health. మరి ఏదో సామాన్యంగా ఉండడం కాదు దేవుని చిత్తం. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలన్న దేవుడి చిత్తం నీ పట్ల. Not just your health, your finances, if it is good, it is going to be best in the coming days in the name of Jesus. మరి అన్ని విషయములలో ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో సమృద్ధిని చూడబోతున్నావు. Your ministries will not be the same anymore. నీ పరిచర్య కూడా ఉన్నత స్థాయికి If వెళ్ళబోతుంది. your ministry is struggling for finances, it is going to be in the best of the best in the coming days in the name of Jesus. మరి నీ పరిచర్యలో కూడా అన్ని వనరులు ప్రభువు ఇచ్చునుగాక. And may your spiritual anointing grow and the healing virtue be established in your body. May whenever you lay hands on the people, may they be healed, blessed and delivered in the name of Jesus. మనం పరిచర్య చేస్తున్నా ప్రభు ప్రత్యక్షత నీలో అధికమై మనం చేతులేస్తుండగా స్వస్థతలు జరుగునుగాక. And may all your heart desires today be fulfilled in the name of Jesus. నీ హృదయ వాంఛలన్నీ ప్రభువు యేసు నామమున నెరవేర్చునుగాక. You may ask me, why are you so confident? ఎందుకు నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. My confidence is not in me. My confidence is the one who is in me, the Lord Jesus Christ, who is the hope of glory for us today. చూడండి, నా ధైర్యం నమ్మకం నా మీద, మనుషుల మీద కాదు, మరి సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు మీద. When I was praying for this church, God told me that something amazing and wonderful is going to happen in the month of November. మరి నేను సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే ప్రభువు నాతో మాట్లాడాడు, ఈ నవంబర్ మాసంలో నేను ఒక అద్భుతం జరిగించబోతున్నాను అని. In everybody's life, finances is going to multiply in the name of Jesus. నవంబర్ మాసం మొదలుకొని మీ అందరి జీవితంలో మరి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడు. November is going to be the time that you remember what God has done in your life. చూడండి, నవంబర్ అంటే రిమెంబర్ చేసుకోవాలి. మరి దేవుడు కార్యం జరిగిందని నువ్వు గుర్తుంచుకోవాలి. If you are believing something, I still believe that there is time that God is going to turn around your life. మరి నువ్వు నమ్ముతున్న కొద్ది దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చివేయబోతున్నాడు. You may ask me, I am very old. My age is gone. Now it is time for me to relax and rest. మీరు అనుకోవచ్చు, మరి నేను వృద్ధుడని అయిపోయాను, నేనేం చేయగలను, నేను ఇక అలా ఇంట్లో కూర్చొని ఉంటాను అని. You will not die. You will live long to declare the works of the Lord. కానీ ప్రభు వాగ్దానం నీకు చెప్తున్నా, నువ్వు మరణించవు, నువ్వు ఇంకా ప్రభు పరిచర్య చేయాలి, దేవుని మహిమపరచాలి. Today we as believers, we are so clouded by our own thoughts that we believe that 60 and 70 age means I'm going to get some sickness, my body will not be the same and I'm going to go into sickness. అయితే విశ్వాసలమైనడు కూడా లోకానుసారంగా మనం ఆలోచిస్తుంటాం. 60 అయితే రిటైర్మెంట్, మరి 70 అయితే నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేను అనుకుంటూ ఉంటాం మనం. You may think that I may have less time, I may not have the strength that I used to have in my youth. ఒకప్పుడు యవ్వనంలో ఉన్నా, ఇప్పుడు బలం లేదులే, నేను ఇంకేం చేస్తాను దేవుడి పనులు అనుకోవచ్చు నీవు. Who told you that? కానీ ఇలా ఎవరు చెప్పారు నీకు? Did scientists tell you or doctor tell you? డాక్టర్స్ మరి శాస్త్రవేత్తలు చెప్పారా ఏంటి? Who is scientist? Is scientist your father-in-law?
మరి ఆయన మీ మేనమామ గారు ఏమైనా శాస్త్రవేత్తలు? Did scientists die for you on the cross? మరి ఆ యొక్క శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా నీ కోసం మరణించారా Did సిలువలో? the doctor die on the cross for your long life? మరి నీ ఆరోగ్యం కొరకై ఏమన్నా డాక్టర్ ఏమన్నా మరణించాడా? God's word is very clear that he is going to bless you with long life. చూడండి, నీ కొరకు సిలువలో మరణించిన యేసయ్య అంటా ఉన్నాడు సాక్షాత్తుగా, నేను నీకు నిత్య జీవాన్ని మళ్ళీ సమృద్ధి జీవితాన్ని ఇస్తా అని. 70 to 80 years is not the time to die. మరి 70-80 సంవత్సరాల్లో మనం మరణించకూడదండి. 70 to 80 years you are still young in the sight of the Lord. మరి ప్రభువు కన్నులతో ఆయన దృష్టిలో చూస్తే నువ్వు ఇంకా 70-80లో కూడా యవనస్తుడవే. God doesn't see you as senior citizen, he sees you as a child of God. మరి ప్రభు దృష్టికి మనందరం కూడా ఆత్మీయ స్థితిలో చిన్న పిల్లల వలె యవనస్తుల వలె ఉన్నాం. I would advise you never think that you are old and you can't do anything. అయితే నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు ముసలి వాళ్ళు వృద్ధులు అని అనుకోకూడదు. And if you are a man of God or a woman of God, don't say that I can't do anything. చూడండి, దైవ సేవకుడిగా ఉండి నేనేం సాధించలేను అని నీవు అనొద్దు. What God has placed in you, it is the answer for your congregation. మరి ప్రభువు నీలో ఉంచిన ప్రత్యక్షత ద్వారా మరి ఆ సమాజానికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. You are the solution to people's problem. మరి అనేకుల కాడి విరగొట్టే ఒక యోధుడు వలె నీవు You ఉన్నావు. are an anointed person of God. మరి ప్రభువు ఆత్మ అభిషేకం నీ మీద ఉందని తెలుసుకో. And you may say that 60, 70, 80 is the max time that we can live, then I will die. నువ్వు అనుకోవచ్చు 60, 70, 80లో నేను వృద్ధుడని అయిపోతాను, తర్వాత నేను భూమి మీద ఉండను అని. If you look at Genesis chapter 6 verse 3, మరి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. God says that man shall live 120 years. మరి అక్కడ మనుషుడు 120 సంవత్సరాలు బ్రతుకుతున్నట్లుగా రాయబడి ఉంది. So God said that 120 years is your limit. మరి 120 సంవత్సరాల గురించి రాయబడి ఉంది. But 120 years is for those people in Noah's time, they were disobedient. అయితే అక్కడ నోవా దినాలలో చూసినట్లయితే అనేకులు మరి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. You may think that 120 is the standard age that I can live. You can go beyond that. మరి అప్పట్లో దేవుడికి విరోధమైన కాలంలోనే 120 సంవత్సరాలు జీవిస్తే మరి ఇప్పుడు ప్రభువుని తెలుసుకొని నువ్వు ఇంకెక్కువ How జీవించాలి. many years did Aaron live? మరి అహరోను ఎన్ని సంవత్సరాలు జీవించాడో మీకు ఎవరికైనా తెలుసా? 123 years. 123 సంవత్సరాలు. So was he before Noah's time or after Noah's time? అయితే నోవాకు ముందున్నాడా, అహరోను నోవా తర్వాత ఉన్నాడా? తర్వాతనే కదా. So he was after Noah's time. నోవా తర్వాతనే అహరోను But వచ్చాడు. God said 120. But he lived for 123 years. కానీ ప్రభువు అక్కడ ఆదికాండంలో 120 చెప్తే ఇక్కడేమో అహరోను మరి 123 జీవించాడు. We have trained in our mind that 60 to 70 or 80 is the time for me to die and go to the Lord. మనమందరం మన మనస్సులో అలా ఆలోచించుకొని 60-70కే సావాలి అని అనుకుంటూ ఉంటాం. And 40 is a midlife crisis where you get sugar and BP because the world is getting BP, I will also get BP. ఇక లోకం అందరికీ 40కి అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి మనకు కూడా అలాగే వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. So there is always somebody who is inducing fear, panic and anxiety in your life by all these experiences. చూడండి, దేవుడు వాక్యానికి వేరుగా మరి లోకము నీ మనస్సులో మరి ఇటువంటి ఆలోచనలు భయభ్రాంతులుగా నిన్ను చేస్తూ ఉంది. But God's word says very differently. కానీ వాక్యము లోకానికి వేరుగా నీకు చెప్తుంది. It says with long life I will satisfy you. చూడండి, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచేదను అని If ప్రభు. you catch the word today, whatever the word that is coming in your mind and you implement and put faith into it, you can live long. మరి నీ దగ్గర ఉన్న వాక్యము ప్రకటించబడే వాక్యాన్ని విని విశ్వసించి ధ్యానించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా దీవించబడతావు. But there might be some people who say, who wants to live long life, brother? I don't want to be in sick bed lying and taking services from people. కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు అయ్యగారు అన్ని సంవత్సరాలు జీవించడము, రోగిగా మంచం మీద పడి ఉండడం నాకు ఇష్టం లేదు. I don't want to be on wheelchair, I don't want to be on beds that somebody is cleaning me. I don't want to such kind of life in my old age. మరి బాగా సంవత్సరాలు జీవించి వృద్ధుడిగా ఉండి అనేకులతో సేవలు చేయించుకొని మంచం మీద పడి ఉండడం నాకు ఇష్టం లేదంటారు కొంతమంది. Can somebody just look at Psalm 91 verse 16? చూద్దామండి, 91వ కీర్తన verse 16. It says 16వ వచనం, 91-16 కీర్తనలు. Does it say with long life I will trouble you on your deathbed? అక్కడ మరి దీర్ఘాయుష్మంతుడిగా చేసి
నిన్ను శ్రమలలో ఇబ్బంది పెడతానని రాయబడి ఉందా? Does it say with long life I will put you in hospital for medical treatment? మరి దీర్ఘాయుష్మంతుడిగా చేసి ఆసుపత్రుల పాలు చేసి నువ్వు మందులు మింగాలని దేవుడు అంటున్నాడా? Does it say with long life you will be in your sick bed taking rest? చూడండి, రోగిగా ఉండి దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని అక్కడ రాసి లేదు కదా. The criteria is with long life I will satisfy you. చూడండి, అక్కడ దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను చేసి మంచి పదార్థముల చేత నేను తృప్తిపరుస్తా అంటా The ఉన్నాడు. criteria is satisfaction. తృప్తివంతమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Satisfaction is your portion. చూడండి, సంతృప్తి అనేది నీకు స్వాస్థ్యము. God's will for you is to live with good health, strong bones, and He wants to live long, and He wants you to be impactful for the society and believers and people around you. చూడండి, అర్థం చేసుకోండి, వాక్యములో ప్రభువు చిత్తం నీ పట్ల ఏంటంటే ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతుడిగా సమృద్ధిగా జీవించి అనేకులను మరి ప్రభు వద్దకు తీసుకొని రావాలి, దేవుణ్ణి మహిమపరచాలి. But the sad and heartbreaking things is we believe more in hospitals, medicines than our Lord Jesus Christ. కానీ స్వస్థపరిచే ప్రభువును, ఆయన వాగ్దానాన్ని మనం నమ్మకుండా లోకాన్ని మరి మనం మందులు తీసుకోవాలి, ఆసుపత్రులను డాక్టర్లను నమ్ముతూ ఉంటాం. Because we are so perverted by all these things that are happening in the world that we believe in the creation than the creator. చూడండి, లోకంలో ఉన్న వాటన్నిటిని సృష్టించబడ్డ మనుషులను వీటిని వైద్య రంగాన్ని నమ్ముతూ ఉంటాం, కానీ వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రం మనం నమ్మట్లేదు. Everything originated from the Lord Jesus. He is the creator of everything. ప్రతి వైద్య శాస్త్రం కానీ నీకు కనిపించే సృష్టి అంతా కూడా సృష్టించబడ్డ ఆ ప్రభువు దగ్గర నుండే వచ్చింది. Science may fail you miserably. చూడండి, Medicine may fail you miserably, but God has never ever put you to shame in any aspect of your life. కొన్నిసార్లు వైద్య శాస్త్రమైన విఫలం అవ్వచ్చు, కానీ ప్రభు వాగ్దానం మాత్రం విఫలం అవ్వదు. So here when God says in Psalm 91:16, with long life will I satisfy him, it means He will satisfy you with long life and your youth will be renewed like eagles. చూడండి, అక్కడ రాయబడి ఉంది, మరి నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసి తృప్తిపరుస్తా, మరి నీ యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె మరి అధికమవులాగున చేస్తా అంటా ఉన్నాడు ప్రభు. Our duty is to take God's word very seriously. మన బాధ్యత ఏంటంటే ప్రభు వాక్యాన్ని, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. Because if He said it, He is very serious about it. మరి ప్రభు మాట ఇచ్చిండు అంటే అది నెరవేర్చడానికి ఆయన ఎంత పనైనా చేస్తాడు. Today from the bottom of my heart I believe that whoever is listening to this word live or physically, I believe that God's puts your faith in the word of healing that you may prosper in your health. మరి నా ఆశ, నా ప్రార్థన హృదయంలో నుండి మీ కొరకు ఏంటంటే ఈ వాక్యము, వాగ్దానము మీరు వినాలి, ప్రభు మనస్సు తెలుసుకొని మీరందరూ బాగవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలన్నది నా ఆలోచన. So that you may live long and satisfied life. మరి మీరు దీర్ఘాయుష్మంతుడిగా ప్రభువును మహిమపరిచి తృప్తికరమైన జీవితాన్ని జీవించాలి. So you may ask me how to be healthy, brother. అయితే మరి ఆరోగ్యంగా ఉండడం ఎలా అని అడగవచ్చు. If we ask some people, they say I take vitamin tablets, that is my cause of good health. కొంతమంది మరి నేను మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటా ఆరోగ్యంగా ఉండడానికి. I walk and run every day, brother, that is the secret of my good health. మరి నేను పరిగెడతాను, అలా చేస్తూ ఉంటాను అంటారు కొంతమంది. And there is new trend that I dance and I jump and do all sort of things that makes me healthy. మరి కొంతమంది ఇట్లా నేను నాట్యం ఆడుతా, కొంచెం డాన్స్ చేస్తే అప్పుడు ఆరోగ్యంగా ఉంటా అంటారు. You have seen in news that people who are working out, who do exercises, they may end up getting heart attack and they die. మనం రోజు వార్తల్లో చూస్తూ ఉంటాం, మంచి గొప్ప శరీర దృఢత్వం కలిగిన వారు, వ్యాయామం చేసే వాళ్ళు కూడా మరి గుండెపోటుతో మరణిస్తున్నారు. Film stars, everybody, they follow a very good healthy lifestyle, eat good, and they are following all the things, yet they fall down and die. మరి పెద్ద చలనచిత్ర రంగంలో ఉండే పెద్ద వాళ్ళు కూడా మంచి ఆహారము, వైద్య వనరులు అన్నీ ఉండి కూడా వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. So it is not going to gym may make you fit, but health comes from the word of God. చూడండి, ఆ వ్యాయామం ఈ వ్యాయామం చేయడం మాత్రమే కాదు, కానీ ఆరోగ్యము ప్రభువు నీకు ఇస్తున్నాడు.
And God's word, it comes with full guarantee and warranty. చూడండి, దేవుడు వాక్యము వాగ్దానము 100% నెరవేర్చబడేది నీ జీవితంలో. It doesn't mean that we discourage people are doing exercise, discourage people taking tablets. No, we don't undermine science, but we cannot solely depend on the things of the earth. చూడండి, మీరు వ్యాయామం చేయడం తప్పు కాదు, సరి అయిన భోజనము, నిద్ర లేదంటే మాత్రలు వేసుకోవడం తప్పు అని అంటలేను. కానీ వాటన్నిటికీ మించి నీ ఆరోగ్యానికి ఆధారము ప్రభువే, ఆయన వాగ్దానం అని నువ్వు విశ్వసించాలి. Your source of income is your Lord. Your source of health is your God. When you are established in this truth, you will not stand on a shaky ground and die an untimely death. నువ్వు పోషించబడాలన్నా, మరి నువ్వు జీవించడానికి, నీ ఆరోగ్యానికి, బలానికి అన్నిటికీ ఆధారము ప్రభు అయిన యేసుక్రీస్తే. So you may ask me what is the key to being healthy, and what is the key to being healthy in my body and free from all the sickness and disease. మరి ఎలాగూ నేను ఈ యొక్క రోగాల నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. The answer lies in Proverbs chapter 4 verse 20 to 22. I will read out. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా వాక్యమే. చూద్దాం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము from verse 22వ వచనం. Verse 20 to 22. 4 సామెతల 4వ అధ్యాయం 22వ వచనం. It says, "My son, attend to my words, incline thine ear unto my saying. Let them not depart from thine eyes. Keep them in the midst of thine heart, for they are life unto those that find them, and health to all their flesh." నా కుమారుడా, నా మాట నుండి తొలగిపోకుము, కుడికి గాని ఎడమకి గాని మరి నీ చెవియొగ్గుము నా మాటకి, వాటిని నీ యొక్క నొదిటి మీద మరి హృదయంలో భద్రము చేసుకునుము, మరి వాటి ద్వారా నీకు దీర్ఘాయువు, మరి ఆరోగ్యము, బలము నీకు కలుగుతుందని రాయబడింది. So God is clearly telling, attend to my word, be attentive to my words and incline your ears to the word of God. నా మాట యందు దృష్టి ఉంచి చెవియొగ్గుము అని ప్రభు అంటా ఉన్నాడు. And let them not depart from your eyes, and keep it in the midst of your heart. మరి అవి నీ కన్నుల ఎదుట నుండి ఆ మాటలు తొలగిపోకుండా నీ హృదయంలో భద్రము చేసుకొనుమని రాయబడింది. What happens when you follow that? Because the words that are life unto those who find them, and health to all their flesh, the complete body. చూడండి, ఆ మాటల వల్ల ఏమవుతుందంటే, ఆ మాటల వల్ల నీ హృదయానికి, నీ శరీరం అంతటికి కూడా జీవమును తీసుకొని వచ్చేది ఆ మాటలే. There are some people who teach that the word of God helps your spirit to grow. కొంతమంది చెప్తూ But the ఉంటారు, Bible also says it also keeps your body and health in check. అయితే కొంతమంది కేవలము వాక్యం అనేది నీ ఆత్మకే అని అంటూ ఉంటారు. కానీ వాక్యం అని అనేది ఆత్మకు మాత్రమే కాదు, నీ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలగజేసేది. Today, I would advise everybody that who is going through health challenges, who are facing some health challenges, they are not sick in their body, they may want to receive a healing miracle today. I would suggest them to keep reading the healing scriptures in the Bible. మరి ఎవరెవరికైతే స్వస్థత కావాలో మరి వారందరూ కూడా దయచేసి వాక్యాన్ని ధ్యానించండి, దాన్ని ఒప్పుకోండి, పలకండి. And not just for the people who are sick, even the people who are healthy, if you read that healing scriptures and meditate on it, you will not fall sick in the future. చూడండి, మరి రోగులకే కాదు, ఒకవేళ నువ్వు వాక్యాన్ని, వాగ్దానాన్ని పట్టుకొని ధ్యానించి దాన్ని ఎందు నిలిచి ఉన్నట్లయితే కొన్నిసార్లు రోగము రాకుండా ప్రభువు నిన్ను కాపాడుతూ ఉంటాడు. So when you hear the healing scriptures, when you read it aloud in your mind and meditate, it is good news for your body. మరి యొక్క వాగ్దానము, స్వస్థతను గురించిన ఆ వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అది నీ హృదయానికి, మరి నీ యొక్క జీవితానికి ఎంతో సువార్తను తెచ్చిపెట్టేది, శుభము తీసుకొచ్చేది. The word of God is good news to your body. మరి వాక్యము, వాగ్దానము నీకు శుభప్రదమైనది, సువార్త, మంచి మాటను. I would suggest everybody to respect your mind. Your mind is not a dustbin or garbage where you feed all negativity. దయచేసి నేను ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సును భద్రం చేసుకోండి. అదొక చెత్త కుండి వల్లే పిచ్చి ఆలోచనలు అందులో ఉంచకండి, వాక్యాన్నే ఉంచండి. Don't watch something rubbish where it will lead you into fear, anxiety and panic about your future. చూడండి, మీ మనస్సులో మరి పనికిరానివన్నీ ఆలోచించి పనికిరాని వార్తలను గురించి ధ్యానించినప్పుడు భయభ్రాంతులు అవుతావు నీవు. Especially the TV news channel, they sell negativity. మరి ప్రత్యేకంగా మరి టీవీ ప్రసారాలలో చూస్తే మరి రోగాల గురించే మాట్లాడుతూ ఉంటారు. And I don't watch such news.
అటువంటి వార్తలు నేనైతే ఏమాత్రం చూడను. And people just send me all this message, then they call me and tell me, did you watch this news virus is coming, are you being very careful about the virus? మరి కొంతమంది నా స్నేహితులు కూడా నాతో మాట్లాడుతుంటారు, వాక్యం టీవీ చూసావా, ఈరోజు అదయింది, ఇక్కడ ఇలా చనిపోయారు, ఆ రోగం ఉంది అని. I am careful in following the word of God because the word of God brings me good health. కానీ నేను లోక వార్తల యందు దృష్టించక వాగ్దానమే చదువుతూ ఉంటాను, ఎందుకంటే వాక్యము వాగ్దానము నాకెంతో మంచి చేస్తుంది. And every news channel these days are only selling negativity. There is nothing positive in this world. The world is falling. It's getting disgraceful from every day to day. చూడండి, లోకం ఎప్పుడు కూడా నువ్వు భయపడేటట్లుగా చేసి నిన్ను బానిసగా చేస్తూ ఉంటుంది. There is nothing to learn from this news channel. They sell all criminal news and they show all those things that virus is coming. Are you do this, do that, and subconsciously your mind keeps fearing that, oh, I may also get these things, I may also be affected because it is in the world. That's my way. And somebody, a believer may die, and you say, he died, he also had faith, but I should be careful because I am sensible, because I am more intelligent than the word of God. మరి లోక వార్తలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటాము. మరి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు మనం వినకుండా వాక్యాన్ని మాత్రమే మనము హృదయంలో ఉంచుకోవాలి. You may always believe that if your neighbor dies, it is not your portion, because you as a child of God, you carry the power of God. Other people's sickness and suffering is not your portion. చూడండి, నీ ఇరుగు పొరుగు వారు కూడా నువ్వు ఎక్కడుంటావో నీ చుట్టుపక్కలంతా కూడా దేవుడు మంచితనం కనబడాలి. వాడు చనిపోతే నాకేంటి పక్కింటోడు అనుకోకూడదు. దేవుడి బిడ్డగా ఒక అభిషేకం ఉంది, నీ వలన వాడు కూడా మరి దేవుడిని తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలి. You have to take the word at its face value and start believing in faith, because it will bring health to your body. చూడండి, వాక్యము నీ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. Let me tell you one thing, healing was never part of God's plan. It was God's plan for you to be always healthy. God never wanted you to be sick in the first place. ఇంకొక మాట మీరు గ్రహించండి, అసలు స్వస్థత అనేది మన కొరకు కాదు. It is a curse. ఎందుకనంటే మనకు స్వస్థత అవసరం లేదు. మనము ఆరోగ్యవంతులుగానే జీవించాలి, రోగిగా ఉండి మళ్ళీ స్వస్థపడాలన్నది దేవుడి చిత్తం. God's will is not for you to be healed. God's will for you is to be divinely healthy, living long life, being prosperous and being a good steward of all the things that you have. అసలు దేవుని చిత్తం మనం స్వస్థత పొందుకోవాలి అని కాదు, కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, సమృద్ధిగా ఉండి దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్న దేవుని ఆలోచన. Today if you take it, the word by faith, and you catch everything, today you can live a good healthy life. You can believe. ఈ రోజు నువ్వు వాగ్దానాన్ని గ్రహించినట్లయితే నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించవచ్చు. Let's go to one more Proverbs chapter 15 verse 30. మరి ఇంకొక మాట చూపిస్తాను, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. It says, the light of the eyes rejoices the heart, and a good report maketh the bones fat. The light of the eyes rejoices the heart. నీ కన్నుల యొక్క వెలుగు నీ హృదయాన్ని ఆనందింపజేస్తుంది. మరి శుభవార్త నీకు make your bones fat. సంతోషాన్ని తీసుకొని వచ్చి మరి నీ ఎముకలకు బలాన్ని సమకూర్చుతుంది. So good report makes your bones fat. It means no arthritis. చూడండి, మంచి శుభవార్త మాత్రమే వినాలి. అలా ఉన్నప్పుడు మరి మన ఎముకలకు ఆరోగ్యము. It means no arthritis, no joint pains, no skin, any bone problem, no osteoporosis, nothing. మరి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, swelling and all those things are not your portion. వాపులు, నడుము నొప్పులు ఇవన్నీ నీకు సంబంధించినది కాదు. నువ్వు వాక్యము ద్వారా ఆరోగ్యంగా ఉండాలి. Because the word of God will make your bones strong, says in this verse Proverbs 15 verse 30. మరి సామెతలు 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ వాక్యము నీ ఎముకల్లోనికి వెళ్ళి వాటిని దృఢపరుస్తాయి అని రాయబడి ఉంది. So read the good news for your bones to be strong day by day. చూడండి, లోక వార్తలు కాదు, శుభవార్త వాక్యములోనే ఉంది. దాని గురించి ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీకు ఎముకల్లో శుభము కలుగుతుంది. You should always be conscious and meditating the word of God. If you have a knee problem, if you are climbing something, you should say the word of God will make my bones strong, and you should walk in that divine path. మరి ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ వాగ్దానం మీద ఆధారపడాలి. మరి
మెట్లెక్కేటప్పుడు కూడా కాళ్ళు నొప్పిలేసినప్పటికి కూడా ఇదిగో వాక్యము ద్వారా క్రీస్తు యేసు ద్వారా నేను అన్ని చేయగలను When అని fear comes into your life, you should stand on the word of God. చూడండి, భయము కలిగినప్పుడు వాగ్దానాన్నే గట్టిగా పట్టుకోవాలి, భయాన్ని పారద్రోలాలి. All this stress, all this body pain comes from fear. మరి ఈ యొక్క రోగము ఇవన్నీ కూడా వచ్చేది భయము నుండే. And let me read out one more reference which will be useful to you. మరి ఇంకొక మీకు ప్రయోజనకరమైన ఇంకో మాట చూపించాలి. Proverbs 16 verse 24. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. It says, pleasant words are as an honeycomb, sweet to the soul. మరి శుభప్రదమైన చక్కటి మాటలు మరి నీ హృదయాన్ని తెప్పరిల్లింపజేస్తాయంట. And అవి health జుంటి to the తేనె bones. వంటివంట. And health to the bones. అవి జుంటి తేనె దారుల కన్నా మధురమైనవంట. అవి నీకు ఆరోగ్యాన్ని సమకూర్చేవంట. మంచి మాటలు. Let me tell you why am I stressing, why I'm looking at scriptures which is talking about bones, because bone is an important feature in our body. చూడండి, నేను ఎందుకు ఎముకల గురించే ఇక్కడ మాటలు చూపిస్తున్నాను వాక్యంలో నుండి, మన శరీరాన్ని నిలబెట్టేది ఎముకలే. So God's word stresses on your bones to be healthy. దేవుడు వాక్యము ముందుగా నీ ఎముకలను దృఢపరిచేదిగా ఉంది. So bone produces marrow in our body, చూడండి, and marrow produces blood. చూడండి, ఎముకల్లో మూలిగ ఉంటుంది. ఆ మూలిగల నుండి నీకు రక్తము మరి కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. As ఆరోగ్యం. pure is your marrow, so your blood will be pure. మరి నీ ఎముకల్లో ఉన్న మూలుగా ఎంత ఆరోగ్యంగా ఉంటుందో నీ రక్తము కూడా అంత చక్కగా ఉంటుంది. So if your blood is pure, you will start living healthy మరి నీ and strong. నీ యొక్క రక్తము శుద్ధిగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు. So it is very important that you always meditate on this promise, that whenever you have some kind of bone pain, joint pains or swelling, whatever you have, when you meditate, those pains will go off. మరి వాక్యము వాగ్దానాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ ఎముకల్లో ఉన్న ప్రతి బలహీనత, నొప్పి, వాపు తొలగిపోతుంది. Let me give you one small example. ఇంకో చిన్న ఉదాహరణ. I was having knee pain from last 3 weeks. చూడండి, గత 3 వారాలుగా నేను మోకాలు నొప్పితో బాధపడ్డాను. I started to believe in the word. I just read these scriptures and told, if this is the right word, then I should be healed. అయితే ఈ వాక్యాలను నేను కనుగొన్నాను, ధ్యానించాను, మరి వాటిని ప్రకటించాను. So 1-2 weeks happened, nothing happened, but I still kept reading the word of God. మొదటి 2 వారాలు అలా నొప్పి అలాగే ఉంది, అయినా నేను వాగ్దానాన్ని పట్టుకొనే ఉన్నాను. Whenever I was climbing the stairs, it was still paining. నేను ఇక్కడ పైకి ఎక్కాలంటే కూడా నాకు నొప్పే. But the third week, I was walking and there is no knee pain in my body. కానీ వాక్యాన్ని అలాగే చదువుతూ నమ్ముతూ విశ్వసిస్తూ ఉండగానే ఒక దినమున మరి నాకు నొప్పెంతా తొలగిపోయింది. మోకాలు నొప్పి ఇప్పుడు ఏమాత్రం లేదు. So that is the power of word. మరి దేవుని వాక్యములో ఉన్న శక్తి అంత గొప్పది. When you meditate daily, all your sickness will vanish. ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానించాలి, ప్రతి రోగాన్ని మనం జయించగలుగుతాం. And God's will for you and for me and for every believer is to be healthy and strong. అయితే ప్రభువు చిత్తం మనందరి పట్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి అన్నది. Let me take you to one more reference in Exodus 23 verse 25. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. It says, and you shall serve the Lord your God, and he shall bless thy bread and thy water. మరి నీ దేవుడైన యెహోవాను నీవు సేవించినప్పుడు ఆయన నీ యొక్క రొట్టెను నీ మరి పానీయాన్ని దీవిస్తాడట. And not only that, and I will take sickness away from the midst of thee. మరి మీ మధ్యలో నుండి నేను రోగమును తొలగించేదను అంటా ఉన్నాడు. So in other words, he says he will bless your food and water. చూడండి, నీ ఆహారాన్ని మరి నీ తాగే నీరుని ప్రభు దీవించాలనుకుంటున్నాడు. And take sickness away from your presence. మరి నీ ఆహారాన్ని మరి నీ నీటిని దీవించి తర్వాత నీలో నుండి రోగాన్ని పారద్రోలాలనుకుంటున్నాడు. And your family, your sickness will not be a portion for your family. అప్పుడు మరి రోగం అనేది నీ కుటుంబము దరి చేరదు. God has promised these things. The question is, do you receive it today? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కానీ నీవు దాన్ని నమ్మి పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Just imagine the word says, I will bless your food and water. When you are about to eat, you pray.
చూడండి, ఈ వాగ్దానం ఆయన నీ ఆహారాన్ని మరి నీ పానీయాన్ని దీవిస్తానన్నప్పుడు Small నువ్వు ప్రతిరోజు తినేటప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చేయాలి, ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. So how do you receive this promise? You can just say, thank you Lord for this food and water. Thank you for this blessing this food and water and taking away all my sickness. And you can just have your food. మరి నువ్వు భోజనం చేస్తున్నప్పుడల్లా ఆ వాగ్దానాన్ని నిర్గమకాండంలో రాయబడ్డ దాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభు ఆహారాన్ని పానీయాన్ని దీవించినందుకు మీకు స్తోత్రం అని చెప్పి భుజించాలి. Today I have my family members from my father's side family coming here. మరి ఈ రోజు మా తండ్రి గారి తరపు నుండి మరి మా బంధువులు ఇక్కడ రావడం So when I was reading the scripture, bless your food and water, మరి యొక్క భోజనాన్ని మరి పానీయాన్ని ప్రభు దీవించే వాగ్దానం గురించి చదువుతుంటుండగా, let us be honest, how many of you pray before taking tea? మరి నాతోని నిజంగా చెప్పండి, భోజనం అప్పుడు కాదు కానీ ఛాయ్ తాగే అప్పుడు ఎంతమంది ప్రార్థన How చేస్తారు? many of you would pray before having water? మరి సాధారణంగా ఒక గ్లాస్ నీళ్ళు తాగేటప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారా? We don't do. We just are religious. We just pray when we are about to have food. And some people even don't pray while eating also because they are very hungry. కొన్నిసార్లు మనం చాలా మతపరంగా ఉంటూ ఉంటాము, చేస్తే తినేప్పుడే ప్రార్థన చేస్తాం. కొంతమంది అయితే తినేప్పుడు కూడా ప్రార్థన ఎందుకులే అని ఆకలి ఎక్కువ అవుతుందని తినేస్తారు. When I was 5 to 6 years old, I was also having food without praying. మరి నా చిన్నతనంలో 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను కూడా తినకుండా ప్రార్థన చేయకుండా భోజనం చేసేవాడిని. I saw my grandmother. She used to pray even for water. అయితే మా అమ్మమ్మ గారిని నేను చూశానండి, నీరు తీసుకున్నా కూడా తను ప్రార్థనతోనే తీసుకుంటుంది. Even if she was having tea, she was praying. ఛాయ్ తాగినా ప్రార్థన చేసుకుంటుంది తను. Then I asked her, why you need to pray? We only pray when we have food. I asked her. నేను తను అడుగుతుంటాను, నువ్వు ప్రార్థన చేస్తేనే మాకు అన్నం పెడతావా అని. So she said that everything that goes into your body, you should pray and bless that food. అయితే తను మాకు జవాబిచ్చింది, నీ లోపలికి ఏది వెళ్ళినా కూడా ప్రతి ఆహారం దేవుడిచ్చాడు, కృతజ్ఞత చెల్లించి దాన్ని దీవించాలి ఆహారాన్ని మనం. And when you bless and thank that food and take that promise and you eat it, sickness will not come to you. నువ్వు తీసుకునే ప్రతి ఆహారం మీద కృతజ్ఞత చెల్లించి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు రోగం రాదు. So we learn from our elders what we see and implement in our life. చూడండి, మన పితరులను చూసి మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి కొన్ని. So not just God doesn't just promises that he will just bless your bread and food and water, but if you go to the next verse in Exodus 23 verse 26, it says, there shall nothing cause their young nor be barren in thy land, the number of thy lands I will fulfill. చూడండి, ఇంకా ముందుగా వాగ్దానాలు చూసినట్లయితే మరి గొడ్రాలు అని అనేది మీ మధ్యలో ఉండదు. మరి మీ యొక్క దేశాన్ని నేను దీవించి దాని సరిహద్దులు విశాలపరుచుతా అని రాయబడి ఉంది. It simply means no untimely deaths. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, no accidents, అకాల మరణం అనేది మీకు ఉండదు, సమృద్ధి జీవితాన్ని నేను మీకు ఇస్తా అంటా. no sudden deaths or accidents. మరి అకాల మరణం అనేది ఉండదు. And the days of your life you will be fulfilled in your life. మరి నీ జీవిత దినములన్నీ కూడా సంతృప్తిగా సమృద్ధిగా నువ్వు జీవించదు. Everybody who is listening to me physically and watching live, you will not die before your time. మరి ఇక్కడ కూర్చున్న వారైనా లైవ్ లో ఉన్న వారికైనా నేను ప్రవచిస్తున్నాను, నీవు అకాల మరణము నీ దరికి రాదు. No sudden accidents, nothing will happen to your children or great grandchildren and whoever is a part of your family. I prophesy protection to you and your homes in the name of Jesus. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీవు నీ పిల్లలు దీవించబడదు. There will be coming time, there will be lot of things that will be happening in this world. మరి ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన భయంకరమైన కార్యాలు We are living in the fulfillment of end times. You will see pandemic, you will see viruses, you will see all those things, but as a child of God it will not come near you if you believe in his word. మరి మనం చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. అయినప్పటికీ వాక్యములో వాగ్దానంలో నీవు ఉన్నట్లయితే ఏ తెగులు నీ గుడారం సమీపించదు. You cannot be half off. I will just believe half word and I will follow half of my things that God has given me that knowledge. చూడండి, 2 పడవల మీద కాలు వేయడం, లోకంలో ఉంటా మరి వాక్యంలో ఉంటా కాదు, సంపూర్ణంగా వాక్యంలోనే ఉండాలి. If you don't believe in the word of God and if you don't stand in faith,
things will be very difficult for people. చూడండి, ప్రభు నమ్ముకొని కూడా లోకంలో ఉన్నట్లయితే వాక్యము వాగ్దానం మీద ఆధారపడకపోతే చాలా భయంకరంగా Let's ఉంటుంది. go back to what we do best, believe in the word and live by the word. మనమందరం తిరిగి ప్రభు దగ్గరికి వస్తాము, వాగ్దానం వద్దకు వచ్చి నిలబడదామండి. So with this last reference, Deuteronomy 7:15, I will end my sermon. చివరి మరి మాట నా ప్రసంగంలో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 15వ వచనం. And the Lord will take away from thee all sicknesses. మరి దేవుడైన యెహోవా మీ మధ్యలో నుండి ప్రతి విధమైన రోగమును తొలగించబోతున్నాడు. When it means all sicknesses, it means diabetes, blood pressure, sugar, arthritis, whatever you call it, will not be your portion. Today, from this moment, as I say the word of God, you are about to be going into divine health. మరి ప్రతి రోగమును తొలగించడం అనంటే అది అన్ని రోగాల గురించి రాయబడింది. మరి మధుమేహం కానీ, చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండెపోటు అన్నిటిని తొలగించి ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి If దీర్ఘాయుష్మంతుడుగా. you are suffering from cancer or you have a tumor in your body today, it dies in the name of Jesus. మరి క్యాన్సర్ నీలో నుండి యేసు నామమున తొలగిపోవును గాక. You may say that I have asthma, I have this thing and that thing, whatever it may be, whether it is COVID-19 or COVID 420 or whatever it is, in the name of Jesus, it should die in the presence of the Lord. యేసు నామమున ప్రతి రోగం తొలగిపోవును గాక. Because God's will for you is you to be healed and to be in divine health. మరి ప్రభు చిత్తం నీ పట్ల నువ్వు ఆరోగ్యకరంగా బలంగా ఉండాలన్నది. Disease is evil and evil is not your portion. చూడండి, రోగము అది అపవాది సంబంధమైంది, అది నీకు స్వాస్థ్యముగా ఉండాల్సిన అవసరం లేదు. There are some funny people who see that God has given me this disease so that God may be glorified. కొంతమంది అజ్ఞానంగా ఈ రోగం దేవుడే ఇచ్చాడు, నాకు దేవుడికి మహిమ కలుగును గాక అంటూ Disease will not glorify God. Your health and your anointing will glorify God. చూడండి, రోగము దేవుడిని మహిమపరచదు, నీ ఆరోగ్యము, బలము, అభిషేకం వలన దేవుడికి మహిమ. Healing is good. God wants you to have good things in your life. మరి స్వస్థత, ఆరోగ్యం అనేది మంచిది, అది ప్రభు చిత్తము నీ పట్ల. If anybody is having any disease who are present here physically and who are watching live, today it ends in the name of Jesus. మరి ఈ రోజు ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో ప్రతి రోగం తొలగిపోవును గాక. My only request is we must stop speaking negative and stop being carnal about our things. నా ప్రార్థన ఏంటంటే మరి వ్యర్థమైన వాటిని మనం పలుకొద్దు, వాటిని విశ్వసించొద్దండి. My request is very simple. You go back to reading the scriptures and believe it and meditate it so that you can receive healing today. మరి మనం అందరం కూడా మళ్ళీ వాక్యము, వాగ్దానం వద్దకు వెళ్ళి దాన్ని ధ్యానించి దాంట్లో నివసించాలి మనం. Because your mind is not a dustbin where you can store all negative things. చూడండి, మన హృదయం ఒక చెత్త కుండి వంటిది కాదు, లోక వార్తలన్నిటిని అందులో చేర్చుకోకూడదు. Your mind should continuously be renewed by the word of God. మన హృదయము, మనస్సు వాక్యం ద్వారా మార్చబడి రూపాంతరపరచబడాలి. You should keep reading the word of God until it becomes an habit and until it becomes your lifestyle. మరి ఆ యొక్క వాక్య ధ్యానం అనేది ఒక అలవాటుగా, జీవిత విధానముగా మారిపోవాలి. My prophecy is that nobody will die untimely in this church. మరి నేను ప్రవచిస్తున్నాను, ఈ యొక్క సంఘం అంతా కూడా మరి ఎవరు కూడా అకాల మరణం మరణించకూడదు. You will be strong in your health, you will be strong in your bones, you will continue to prosper in all areas of your life whether you like it or not. మరి నీవు విశ్వసించినా, మన ఇష్టపడకపోయినా దేవుని వాక్యం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అన్నదే. When you step into this church, you can take the word of God in your heart that your life is about to change in the name of Jesus. సంఘానికి రావడం వల్ల నీ జీవితంలో అన్ని విషయంలో కూడా మారు మనసు పొంది నువ్వు వర్ధిల్లెదవుగా. You are entering into a glory zone. మరి ఒక మహిమాన్వితమైన ప్రదేశంలోనికి, ఈ సంఘంలోనికి వస్తున్నావు. When you believe in the word and your anointing will take you forward. వాగ్దానం నమ్ముట వలన ప్రభు ఆత్మ నిన్ను లేవనెత్తుతుంది. Anointing is like a plane where you just go higher and higher. చూడండి, ప్రభు ఆత్మ అనేది ఒక విమానం వలె ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపించగలదు. And the plane has been taken off and you are not going to land anywhere, you are just going glory to glory in all areas of your life. మరి ఆత్మ ద్వారా మనము మహిమ నుండి మహిమలోనికి ప్రవేశించాలి. And don't be like carnal people who go through the feelings and motions and circumstances of what the world is feeding you. చూడండి, శరీరానుసార్ల వల్ల మనము నీకు ఏది అనిపిస్తే అది చేయడానికి వీల్లేదు. But let us be a child of God who believes in the word of God and what takes the word at its value and implement in our life. చూడండి, దేవుని పిల్లలముగా వాగ్దానాన్ని పట్టుకోవాలి, దాన్నే నెరవేర్చాలి. And God's will for you is to be healthy,
to be wealthy and be prosperous in your spiritual walk of God. మరి చివరిగా అర్థం చేసుకోండి, ప్రభువు చిత్తం మనందరి పట్ల ఏంటంటే ఆర్థికముగా, ఆరోగ్యపరముగా అన్ని రంగాలలో కూడా సమృద్ధి కలిగి I ఉండాలి. would request everybody, especially my church members, to not listen to the word which says that sickness and suffering is will of God and God is being glorified and all that nonsense. Stop hearing that nonsense. ప్రత్యేకంగా ఈ సంఘానికి వచ్చే వారికైతే నేను హెచ్చరిస్తున్నాను, మరి రోగం వలన దేవుడికి మహిమ, వీటిని నేను నమ్మొద్దు. మరి దేవుని చిత్తం ఏంటంటే నీ పట్ల ఆరోగ్యము కలిగి ఉండడమే. Let us all be prosperous in all areas of our life. మరి మన జీవితంలో ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయములలో వర్ధిల్లాలి. Let us all stand up to our feet and we'll pray for the people who are sick today. కొన్ని నిమిషాలు నిలబడదాము, మనం ప్రార్థించుకుందాం. If you are believing for healing, people who are watching live and who are present physically, just raise your hands and just believe that God is going to touch you today. మరి నీకు స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే నువ్వు విశ్వసించు, మరి చేతులెత్తి ప్రార్థించు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. I believe something is amazing is going to happen in your life. మరి ఈరోజు ఒక గొప్ప కార్యము ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. The God's anointing is moving in this place. దేవుని అభిషేకం మన మధ్యలో ఉంది. God's power is in our midst right now. దేవుని శక్తి మన మధ్యలో సంచరిస్తుంది. Just raise your hands, close your eyes and just fix your thoughts on Jesus. అందరం కళ్ళు మూసుకుందామండి, యేసు వైపు చూద్దాం కొన్ని నిమిషాలు. If you are believing for something, this is your moment. ఈరోజు మరి నువ్వు విశ్వసిస్తున్న ఆ యొక్క ఆరోగ్యం నీకు కావాలి, నీకు స్వస్థత కావాలి. If you are praying for a loved one to be healed, today is the day. నీ కొరకే కాదు, నీవు నీ కుటుంబీకుల్లో, నీ రక్త సంబంధికులు ఎవరి కొరకైనా నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు Every struggle and limitations is going to end in the name of Jesus. ప్రతి ఇరుకు, ఇబ్బంది, శ్రమ ప్రభు తొలగించునుగాక. ఈరోజు Your mind is being renewed by the Holy Spirit. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నీ మనస్సు మారి రూపాంతరపరచబడునుగాక. God has not turned blind to your problems. దేవుడు ఆయన తన యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాదు. God hears your prayers today. ప్రభు నీ ప్రార్థనలు వింటున్నాడు. God has seen your tears. ఆయన నీ హృదయవాంఛలన్నీ ఎరిగిన దేవుడు. నీ కన్ను God is a prayer answering God. మరి సమాధానము జవాబిచ్చే దేవుడు మన దేవుడు. God is moving in our midst now in the name of Jesus. ఈ రోజు యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. Your mind is getting renewed, your bodies are getting healed. మరి మన మనస్సు రూపాంతరపరచబడుతుంది, శరీరంలో ఏదో స్వస్థత జరుగుతుంది. In the name of Jesus, I pray for the anointing to come onto those people, Lord. యేసు నామమున అభిషేకం మీ మీదకి వచ్చింది. Receive in the name of Jesus. పొందుకుందాం యేసు Oh, నామమున. hallelujah. Hallelujah. Just raise your hand and worship, Lord. If you know in tongues, you can pray in tongues. Rima mama baba raba baba shavala bara. ప్రార్థించాలి. Don't think here and there. Don't be disheartened. Pray with earnestness. Today is your moment. Don't let this moment go by. సమయాన్ని వ్యర్థం చేయకుండా అటు ఇటు చూసి ప్రార్థించు, నీకేం కావాలో పొందుకో. Pray in tongues. Pray in the name of Jesus. Hallelujah. Rikala baba baba raba baba shaba baba raba. Oh, we glorify your name, Lord. We worship you. Oh, Rikaba baba raba baba baba baba. Oh, hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Oh, we worship your name, Lord. We worship you, Lord. We glorify you. ఆరాధిస్తున్నాం. We praise you, Lord. We glorify you, Lord. Thank you, Jesus. Rikaba baba baba raba baba baba baba. Oh, Jesus. Thank you, Jesus. Lord. Thank you, Jesus. Oh, Rikaba baba baba. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Thank you, Hallelujah. Jesus. Thank you, Lord. Thank you, Father. Father, in the name of Jesus, I pray for everybody who is watching live and who are physically here. I pray, Jesus, that you will touch each one of their lives, Lord. ప్రభువా, వాక్యం వీక్షిస్తున్న లైవ్ లో ఉన్న వారినైనా ఇక్కడ ఉన్న వారందరినైనా మీరు దర్శించండి. We pray for supernatural encounters in the name of Jesus. నాయన పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో జరిగించండి. Let there be no untimely deaths in this church, Lord. ఎవ్వరు కూడా అకాలమైన మరణాన్ని I చూడకూడదు. pray for protection of all the people, Lord. ప్రతి ఒక్కరూ సంరక్షించబడుదురుగాక. I pray for protection of finances, protection of jobs, protection from every evil eye and jealousy people, Lord. ప్రతి దుష్టుడి కన్ను నుండి వారందరూ సంరక్షించబడుదురుగాక. I pray for everybody who is fighting addictions today, Lord. అలవాట్లతో, దురలవ వ్యసనాలతో ఉన్న వారందరికీ విడుదల. I pray for freedom in the name of Jesus. విడుదల యేసు నామమున. Freedom from every fear and bondage. ప్రతి బంధకం నుండి విడుదల.
Freedom from every negativity. ప్రతి వ్యర్థమైన దాని నుండి విడుదల, Freedom from every fear of future. భవిష్యత్తును గురించిన భయం నుండి, Freedom from fear of death. మరణము భయం నుండి విడుదల. I pray for long life that you will satisfy each church member, Lord. దీర్ఘాయుష్మంతుడిగా చేసి I తృప్తిపరచు. pray cancers to be healed in the name of Jesus. క్యాన్సర్ రోగానికి స్వస్థత, I pray for the tumors to be dissolved in the name of Jesus. గడ్డలు కరిగిపోవును గాక. Every deaf ears be opened in the name of Jesus. వినికిడి శక్తి కలుగును గాక. Every mute spirit die in the name of Jesus. దురాత్మలు తొలగిపోవును గాక. Every sickness and bondage from today in the name of, let it end in your presence, Lord. అండకాలు తెగిపోవును గాక. Your word says you have sent your word and healed people. I pray for the manifestation of that word today in the name of Jesus. వాక్యాన్ని పంపి స్వస్థపరిచే దేవా ఇప్పుడే నీ I వాక్కు. pray healing begin now. స్వస్థత ఇప్పుడే కలుగును గాక. Prosperity now. ఐశ్వర్యము కలుగును గాక. Sickness be removed in the name of Jesus. రోగమా ఇప్పుడే వెళ్ళిపోవు. Every sickness die in the name of Jesus. ప్రతి రోగం తొలగిపోవును గాక. Every ministry be growing in the name of Jesus. I pray for all the ministers to be blessed with good health and prosperous ministry, Lord. నీ సేవకులందరూ వర్ధిల్లుదురు గాక, గొప్ప పరిచర్య చేయుదురు. Let there be a turnaround from today in the name of Jesus. గొప్ప మార్పు కలుగును గాక. Let there be a new chapter in their life that they may give glory to you, Lord. ఒక క్రొత్త అధ్యాయం మొదలవును గాక. I pray for every people who are looking for business deals. వ్యాపారస్తులందరికీ ఒక గొప్ప కార్యం జరుగును గాక. I pray for business deals to be prosper, and I pray crores and crores of money to come to everybody in the name of Jesus. నాయన వ్యాపారం చేస్తుండగా ప్రతి ఒక్కరిని బిడ్డలను దీవించండి. We are believing for an end time harvest in the name of Jesus, చివరి దినాల్లో గొప్ప పంట మేము కొయ్యుదుము గాక. so that we may go to outreach programs and do the will of God and preach the good news to people. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించే కృప దయచేయండి. I pray all the family problems to be gone in the name of Jesus. I pray that you bring all people together, Lord. Every property disputes in the family, every negativity, every destructive thoughts, I pray in the name of Jesus, from today you are bringing families together. ప్రభా, కుటుంబంలో ఉన్న గలిబిలి అంధకార శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్న కుటుంబాలను కట్టండి. I pray, Jesus, that whoever is humiliated, that they be are honored at the same place in the name of Jesus. ఎవరైతే సిగ్గుపరచబడ్డారో వారు నీ సన్నిధిలో I ఘనపరచబడతారు. pray, Jesus, from disappointment they go into elevation in their lives in the name of Jesus. మానసిక కృంగుదల నుండి లేవనెత్తబడి I ask all these things in the name of our Lord and Savior Jesus Christ. యేసు నామమును బట్టి అడుగుచున్నాం. I believe everything and I call it done by the word of God. ఇవన్నీ నీ వాగ్దానము ద్వారా నెరవేర్చబడును గాక. In the mighty name of Jesus I pray. యేసు నామమున ప్రార్థన. Amen.